షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is limit to affliction. Limit to affliction. కష్టాలకు ఒక పరిమితి. వాక్య భాగం ద బుక్ ఆఫ్ నహూమ్ చాప్టర్ 1 వర్స్ 12. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణబలము కలిగి ఉన్నను, కోత అయినట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితనే నేను నిన్నిక బాధ పెట్టను. నేను నిన్నిక బాధ పెట్టను. God sends afflictions and He removes afflictions. కష్టము కలిగించే దేవుడు ఆయనే, శ్రమను కలిగించే దేవుడు ఆయనే, తిరిగి తొలగించే దేవుడు ఆయనే. Let us wait and patiently endure the will of the Lord. మన సహనముతో ఆయన చిత్తముకు లోబడి ముందుకు సాగాలి. The affliction is sent for testing us. మన జీవితాన్ని పరీక్షించడం దేవుడు శ్రమలను పంపే దేవుడు ఉన్నాడు. Let us sing hallelujah by anticipation. దేవుడు విడుదల ఇస్తాడు, ఆ శ్రమకు ముగింపు ఉన్నది అని సత్యాన్ని గమనించే దేవునికి హల్లెలూయా చెప్పాలి. Every trial is for a purpose. ప్రతి పరీక్ష ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నది. Trial prove that threatens something in us and very precious to our God. ఈ పరీక్ష అనేది మనను భయభ్రాంతులు చేయవచ్చు, కానీ మనలో ఉన్న ఆ ప్రశస్తమైన వాటిని దేవుడు ఆశిస్తూ ఆ ప్రశస్తమైన వాటి వెలికి తీయడానికి ఆయన శ్రమ పెడుతూ ఉంటాడు. This was signifies God's judgment on the oppressing Assyrians and care for Judah. నినివే అష్షూరియన్ మీద దేవుడు శిక్షను విధిస్తున్నాడు. And care for Judah. యూదా జనాంగం మీద శ్రద్ధ వహించి ఉన్నాడు. అష్షూరియల మీద ఆయన తీర్పుని ప్రకటిస్తున్నాడు. ఒకానొక సమయంలో అష్షూరీయులు బాధ పెట్టినాను, దేవుడు కట్టాను పాసవే, వారు నశిస్తారు, గతించిపోతారు వారు. God promises Judah, though I have afflicted you, I will afflict no more, no longer. నేను బాధ పెట్టను. This assurance and judgment and assurance. అష్షూరు మీద శిక్ష and comfort for Judah. యూదా జనాంగముకు ఆదరణ అనేది లభిస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు శ్రమ పెట్టినా బాధ పెట్టినా విత్ ఎ పర్పస్, మనలో ఉన్న మంచిని తీసుకురావడానికి దేవుడు మన శ్రమ పెడుతుంటాడు, బాధ పెడుతుంటాడు, కష్టాల కొలిములో పరీక్షిస్తుంటాడు. Every time is a purpose. God sends afflictions, He removes. వాటి తొలగించే దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉంటూ మనం
శ్రమను సంతోషించి ఆనందించి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతులు మీ స్తోత్రాలు తండ్రి. శ్రమ పట్టిన బాధ పెట్టిన కృపా సమృద్ధి పడి జాలిపడే దేవుడు, శ్రమ పట్టిన నేను ఇంకా శ్రమ పెట్టను సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి శ్రమ వెనుక ఒక ఉద్దేశం దాగి ఉన్నదని, మాలోని మంచిని తీసుకొని రావడానికి ఆశిస్తున్న దేవుడు ఉన్నామని గ్రహించుకొని మా తండ్రి మీరు స్తుతించి కనపరిచే కృపను మాకు ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యూన సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.